శ్రీతేజ్ ఇంటికి అల్లు స్నేహ అండగా నిలిచిన అల్లు అరవింద్. గతేడాది డిసెంబర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ప్రమాదంలో తల్లిని కోల్పోయి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుంటున్న చిన్నారి శ్రీతేజ్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబం నివాసానికి వెళ్లిన వారు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి మేమున్నామనే నమ్మకాన్ని కలిగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందగా శ్రీతేజ్ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నెలల తరబడి చికిత్స పొంది మృత్యువుతో పోరాడి గెలిచిన ఆ చిన్నారిని చూసి అల్లు అరవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీతేజ్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని, ఆమె భవిష్యత్తుకు పూర్తి బాధ్యత తీసుకుంటానని వెల్లడించి ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. అల్లు అర్జున్ ఇప్పటికే ఈ కుటుంబం కోసం భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. చిన్నారి శ్రీతేజ్ పేరు మీద 2 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు ఆసుపత్రి వైద్య ఖర్చులు, ఇతర సహాయాల కోసం మరో 1 కోటి రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. మొత్తంగా 3 కోట్లకు పైగా సహాయం అందించి ఒక అభిమాని కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకున్నారు. ఒక స్టార్ హీరో కుటుంబం స్వయంగా తమ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పడం పట్ల శ్రీతేజ్ తండ్రి, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఒకవైపు సామాజిక బాధ్యతను నెరవేరుస్తూనే మరోవైపు తన తదుపరి చిత్రాలతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పుష్పతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన బన్నీ రాకాలో తన విశ్వరూపాన్ని చూపబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ తను ఒక హీరో అని అల్లు అర్జున్ నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రాణాన్ని కాపాడటం, ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం ద్వారా అల్లు కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. చిన్నారి శ్రీతేజ్ త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని మనం కూడా ఆశిద్దాం.